శాంతి. శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని. నా లక్ష్యం శ్రీ లక్ష్మీ నారాయణులంతా ఉన్నతంగా అవ్వడం. నా లక్ష్యం దివ్యంగా అవ్వడం. నా లక్ష్యం కళ్యాణకారిగా అవ్వడం. నేను ఆత్మ అనుక్షణం నా లక్ష్యాన్ని సన్ముఖంలో పెట్టుకొని ఈ క్షణం లక్ష్యదాత అయిన పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 13/12/2024. హెడ్డింగ్: మధురమైన పిల్లలు, మీ లక్ష్యాన్ని మరియు లక్ష్యదాత అంటే మన లక్ష్యాన్ని తీర్చేవారు దాత పరమాత్మ కాబట్టి అతన్ని లక్ష్యదాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే, తలుచుకున్నట్లయితే దైవీ గుణాలు, దివ్యమైన క్వాలిటీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంతేకాని ఎవరికైనా దుఃఖం ఇవ్వడం, నిందించడం ఇవన్నీ అసురి లక్షణాలు. నేను ఆత్మ, నాలో దైవీ లక్షణాలున్నాయా, అసురీ లక్షణాలున్నాయా అనేది చెక్ చేసుకుందాం. ప్రశ్న: తండ్రికి పిల్లలైన మీ పట్ల చాలా ఉన్నతమైన ప్రేమ ఉంది. దానికి గుర్తేంటి? తండ్రి యొక్క మధురాతి మధురమైన శిక్షణలు ఏవైతే ఉన్నాయో ఆ శిక్షణలను ఇవ్వడమే వారి ఉన్నతమైన ప్రేమకి గుర్తు. తండ్రి యొక్క మొట్టమొదటి శిక్షణ ఏంటంటే, మధురమైన పిల్లలు, శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకండి. శ్రీమతాన్ని విరుద్ధంగా ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. నేను ఎవరు? నేనొక విద్యార్థిని. మీరు మీ చేతిలోకి ఎప్పుడు కూడా లాని తీసుకోకండి. మీరు మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడేటట్టు చూసుకోవాలి, రాళ్లను కాదు. మరి నేను ఆత్మ, నా లక్ష్యం లక్ష్మీ నారాయణలాగా అవ్వడం. మరి నా లక్ష్యం, నా ఉద్దేశం నేను ఆ వంశావళికి చెందిన వారిని అనేది అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. సదా నేను ఆ విధంగా అవ్వబోతున్నాను అనే మహిమ చేయాలి. లక్ష్మీనారాయణ పిక్చర్ మన జోబ్లో, మన పర్స్లో కూడా పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఎంతో సంతోషం కూడా వేస్తుంది. లోపల ఎలా ఉండాలంటే, నేను ఆ విధంగా తయారైపోతున్నాను కాబట్టి నాలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నేను కనుక ఏమైనా మిస్టేక్స్ చేస్తే డివైన్ క్వాలిటీస్ కాకుండా డెవిలిష్ క్వాలిటీస్కి నేను అట్రాక్ట్ అయి ఉంటే స్వయాన్ని స్వయం చెక్ చేసుకొని రెక్టిఫై కూడా చేసుకోవాలి. నేను స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను నిజంగా అంత ఉన్నతంగా అవ్వడానికి, లక్ష్మీ నారాయణలంత ఉన్నతంగా అవ్వడానికి అర్హుడినా అనేది కూడా చెక్ చేసుకోవాలి. స్వయం పరమాత్మ మనల్ని అంత యాక్యురేట్గా తయారు చేస్తున్నారు. వారి యాక్యురసీ, వారు ప్రతిరోజు మనల్ని ఎలా తయారు చేస్తున్నారంటే, నేను నా ప్రతి యాక్టివిటీని పురుషార్థం అనుసారంగా చేస్తున్నానా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. లక్ష్యం, ఉద్దేశం ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. బాబా ఏం చెప్తున్నారంటే,
ఎప్పుడు కూడా అశుద్ధమైన పనులు చేసి ఓడిపోకండి. అంతిమంలో ఎలాంటి పని చేస్తే అలాంటి గతి ఏర్పడుతుంది కదా. మరి నేను ప్రతి నిమిషం నా పైన నేను ఫోకస్ చేస్తున్నానా? నా ప్రతి మాట వేరే వాళ్ళకి రత్నంలాగా అనిపిస్తుందా? నేను నా సోదరి సోదరులతో ఆత్మాభిమాని స్థితిలో ఉండి మాట్లాడుతున్నానా? 5,000 సంవత్సరాల చక్రం ఇప్పుడు మనకి తెలిసింది కదా. మరి నేను ఒక విద్యార్థిని, రెగ్యులర్గా ఈ చదువును చదువుతున్నానా, లేక చదువులో నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నానా? శ్రీమతానికి ఉల్లంఘించి నడుచుకుంటున్నానా, లేక ప్రతిరోజు చదివి శ్రీమతం అనుసారంగా నడుస్తున్నానా? బాబా చెప్తున్నారు, పరచింతన అనేది చేయకండి, దుఃఖం అనేది ఇవ్వకండి. రోజంతా మురళి చింతనే నడవాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరిని నిందించకూడదు. అట్ ద సేమ్ టైం తండ్రిని నిందింపచేసే ఏ పనులు చేయకండి. ఈ కంప్లైంట్స్ చెప్పకండి, ఫలానా వారు ఇలా ఉన్నారు, ఫలానా వారు అలా ఉన్నారు అని. ఇలా ఒకరినొకరు గ్లాని చేసే పనులు చేయకండి. బాబా దగ్గరికి చాలా రిపోర్ట్స్ వస్తాయి, పిల్లల కంప్లైంట్స్ అనేవి. సో బాబా అదే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని స్వయం యొక్క చింతన చేసి స్వయం యొక్క చెకింగ్ చేసుకోవడానికి తయారు అవ్వండి. భగవంతుడు మనని బంధన ముక్తులుగా తయారు చేస్తున్నారు కదా. మరి నేను వారి శ్రీమతం పైన నడుస్తున్నానా అనేది కూడా చెక్ చేసుకోవాలి. బాబా మమ్మాలను స్మృతి చేస్తూ ఏ విధంగా బాబా బ్రహ్మ బాబా యొక్క రథాన్ని అనుసరించారు. మరి ఆ రథముతో నాకే సంబంధం లేదు అనే విషయం కాకుండా ఆ రథము ద్వారా వినిపిస్తున్నారు కాబట్టి నేను కూడా అలాంటి క్వాలిటీస్ నాలో పెట్టుకోవాలి కదా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి మోహజీత్ రాజా కథ కూడా ఉంది కదా. మరి నేను ఆత్మ ఎవరిపైనన్నా ఏ వస్తు వైభోగాల పైనన్నా అంతటి మోహం పెట్టుకుంటున్నానా, లేక సర్వస్వం పరమాత్మకి ఇచ్చేసి బేఫికర్ బాదుషా స్థితిలో ఉన్నానా, నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉన్నానా అనేది కూడా చెక్ చేసుకోవాలి. పరమాత్మ నన్ను అంత ఉన్నతంగా అయ్యే శిక్షణ ఇస్తున్నారంటే ఇలాంటి శిక్షణలను నేను ఎంతగానో ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకి అర్థం చేయించే పొజిషన్లో నేను ఉండగలగాలి. సో ఈ విధంగా నేను ఆత్మ నా ఓన్ భాగ్యానికి నేను ఎప్పుడు అడ్డు గీత వేసుకోకూడదు. నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అనేది నేను ఎంతగానో ఫోకస్ పెట్టాలి. ఈ విధంగా బాబా ఈరోజు చెప్పిన దానికి ధారణ ఏంటంటే, ఎటువంటి నియమానికి విరుద్ధమైన, శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేయకూడదు. స్వయానికి స్వయం తీర్చిదిద్దుకోవాలి. అశుద్ధమైన చీచి మనుషుల నుంచి స్వయాన్ని సంభాళించుకోవాలి. నేను ఆత్మ బంధన ముక్తులుగా అవ్వాలి. ఎలాంటి బంధనం అనేది రాకూడదు, వాటిని సమాప్తం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇతరుల్ని నిందించకూడదు, పరచింతన చేయకూడదు. అశుద్ధమైన చెడు ఆలోచనలు కూడా నాలో జనరేట్ అవ్వకూడదు. మరి ఈరోజుటి వరదానం, సమర్థ స్థితి అనే స్విచ్ని ఆన్ చేసి వ్యర్థమైన అంధకారాన్ని సమాప్తం చేసి అవ్యక్త ఫరిస్తా. ఏ విధంగా స్థూలమైన లైట్ యొక్క స్విచ్ని ఆన్ చేయడంతో మొత్తం అంధకారం అంతా తొలగిపోతుంది, అలాగే నేను ఆత్మ నా ఓన్ సమర్థ స్థితి అనే స్విచ్ని ఆన్ చేస్తే వ్యర్థ సంకల్పాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి, చింతలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. నేనొక వరదాని ఆత్మను అనే సమర్థమైన స్థితి అనుక్షణం నాలో డెవలప్ అవ్వాలి. స్లోగన్, సత్యత ఆధారంతో
సర్వాత్మల హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారు భాగ్యవాన్ ఆత్మలు. ఈరోజు మురళి యొక్క హోంవర్క్ చెక్ చేసుకున్నాం. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలాంటి గుణాలను నాలో డెవలప్ చేసుకుంటున్నాను, నా లక్ష్యం నాకు సదా గుర్తుంటుందా లేదా అని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతమైన వారిని ఒక్క క్షణం నా ఆత్మిక దివ్య గుణాలను చూసుకుంటాను. దివ్య ఆలోచనలు చెక్ చేసుకుంటాను. దివ్య కర్తవ్యాలను చూసుకుంటాను. పూర్తి జీవితం ఎంతో దివ్యంగా, పవిత్రంగా నడుస్తుంది. పరమాత్మ శ్రేష్ట మార్గం పైన నడుస్తూ దివ్యతా శక్తితో నేను ఉన్నతమైన ఆసనధారిగా తయారవుతాను. నేను ఆత్మ కళ్యాణకారిని. నేను ఆత్మ ఎటువంటి చెడు సంకల్పాలు లేకుండా శుద్ధమైన వైబ్రేషన్స్ ని వ్యాపింపచేస్తూ సత్య ఆత్మగా, శక్తి స్వరూపంగా తయారవుతాను. నా సమర్థ స్థితితో నా శ్రేష్టమైన జీవితాన్ని తయారు చేసుకుంటాను. నా ముఖ్యమైన లక్ష్యాన్ని సన్ముఖంలో పెట్టుకొని దైవీ ఆత్మగా తయారవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ దివ్యతా శక్తితో నా ఈ జీవితాన్ని ఎంతో సమర్థంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.